హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. ఈపీఎఫ్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అండి. మనకి 2024 కొత్త సంవత్సరంలోనే మొదటి నెలలోనే మనకి ఒక చేదు వార్త అయితే వినాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో ప్రతి ఒక్క ఈపీఎఫ్ ఖాతాదారులకి ఇది ఒక చేదు వార్త అని చెప్పేసి అనుకోవాలి. అయితే వీడియోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మరింత చూడండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక, ఇంత మునుపు మనకి యుఐడిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వివరణ, ఆధార్ గురించి ఒక వివరణ అయితే ఇచ్చారండి. కొత్తగా మనము ఆధార్ని డౌన్లోడ్ చేస్తే కనుక సో వాళ్ళు మనకి ఫ్రంట్ పేజీలో ఒక విషయాన్ని అయితే వెల్లడించారు. అదేంటంటే ఆధార్ అనేది అది ఒక వ్యక్తిగతము, అంతేగాని దీన్ని డేట్ ఆఫ్ బర్త్కి సో ఎక్కడ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్గా మనం యూజ్ చేసుకోలేమన్నట్లుగా ఒక విషయాన్ని అయితే వీళ్ళు చెప్పారు కదా. అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి, ఓకేనా. ఈరోజు 16/1/2024 ఈపీఎఫ్ఓ అనేది ఒక సర్క్యులర్ అనేది దీని మీద విడుదల చేయడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిమూవల్ ఆఫ్ ఆధార్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ డాక్యుమెంట్స్ యాజ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అని చెప్పేసి ఒక సర్క్యులర్ విడుదల చేశారన్నమాట ఈ సబ్జెక్ట్ మీద. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి, ఇన్ దిస్ కనెక్షన్ ఏ లెటర్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ ఫ్రమ్ యుఐడిఐ copy attached wherein it has been stated that use of Aadhaar as a proof of date of birth needs to be deleted from the list of acceptable documents అని చెప్పేసి. అయితే వీళ్ళకి యుఐడిఐ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ అయితే వచ్చిందండి. అది కూడా మనకి కింద మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో కాపీ అనేది ఈపీఎఫ్ఓకి అనేది సబ్మిట్ చేశారండి, త్రూ చేశారనమాట. ఒక సర్క్యులర్ వాళ్ళు కూడా త్రూ చేశారండి. అదేంటంటే ఇక డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకుంటా, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ పనికిరాదు. ఈ ఆధార్ అనేది డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నుంచి తొలగించినట్లయితే వీళ్ళు చెప్తున్నారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి, అకార్డింగ్లీ ద ఆధార్ ఈజ్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ డాక్యుమెంట్ ఫర్ కరెక్షన్స్ ఇన్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ మెన్షన్డ్ ఇన్ టేబుల్ బి ఆఫ్ అనెక్జర్ 1 ఆఫ్ ద జాయింట్ డిక్లరేషన్ ఎస్ఓపి అండర్ రెఫరెన్స్ అని చెప్పేసి వీళ్ళు టేబుల్ బిలో క్లియర్గా మెన్షన్ చేశారండి. అంటే లాస్ట్ టైం మీకు జాయింట్ డిక్లరేషన్ సంబంధించిన ఒక ఎస్ఓపి అనేది రిలీజ్ చేశారని చెప్పేసి చెప్పాను. దాని గురించి మీకు క్లియర్గా ఒక వివరణ కూడా ఇచ్చారన్నమాట, అంటే ఆ యొక్క జాయింట్ డిక్లరేషన్ మీకు చూపిస్తూ, ఓకేనా. ఈ టేబుల్ బిలో మెన్షన్ చేశారన్నమాట క్లియర్గా. మీరు ఇక్కడ చూడొచ్చండి, నేను ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి పెట్టానమాట ఈ జాయింట్ డిక్లరేషన్ ఎస్ఓపిని, ఓకేనా. సో వీటిలో మనకి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే మనకి ఏ డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, నేమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఇష్యూడ్ బై రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ అండ్ మార్క్ షీట్, అంటే మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన మార్క్ షీట్ ఉంటుంది కదా, స్కూల్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానివ్వండి, లివింగ్ సర్టిఫికేట్ అట్లాంటివన్నీ కూడాను. సో ఇట్లాంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ సంబంధించిన అంటే వీళ్ళ ఆర్గనైజేషన్లో ఉన్న ఎట్లాంటి సర్టిఫికేట్ అయితే కానివ్వండి. అట్లా మనకి సివిల్ సర్జన్స్ మెడికల్ సర్టిఫికేట్లో, అంటే వీళ్ళు మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేస్తుంటారు కదా సివిల్ సర్జన్స్, అట్లాంటి సర్టిఫికేట్స్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్స్ కానివ్వండి, ఆధార్ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి. ఇప్పుడు మనకి 5వ కాలంలో ఆధార్ ఉంది, అంటే ఆధార్ కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటాకి జాయింట్ డిక్లరేషన్ సంబంధించి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా ఆఫ్లైన్లో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేశారంటే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి సపోర్టింగ్ డాక్యుమెంట్గా మనం ఇంతకుముందు ఆధార్ కార్డు ఇచ్చి ఎంచగా పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి మార్చుకునేవాళ్ళం, ఓకేనా. అక్కడ సబ్మిట్ చేసేవాళ్ళం, అది మారిపోయేది. ఇప్పుడు మార్చుకుంటా కుదరదండి, ఓకేనా. ఇది నిజంగా ఏంటంటే ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక పెద్ద చేదు వార్త అని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు మీ ఈపీఎఫ్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ బై జాయింట్ డిక్లరేషన్ ద్వారా, ఓకేనండి, జాయింట్ డిక్లరేషన్ ద్వారా మీరు ఆఫ్లైన్ ద్వారా మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే కనుక సపోర్టింగ్ డాక్యుమెంట్గా ఆధార్ అనేది పనికిరాదు అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ సర్క్యులర్లో క్లియర్గా చెప్పేశారు, ఓకేనా. సో తొలగించినట్లే ఇంకా, ఓకేనా. మనకి అది కూడా తీసేస్తారు ఇంకా. సో ఇక్కడ ఏంటంటే ఎస్ఓపిలో ఎంత లాస్ట్ టైం మనకి ఇది ఇచ్చారు కాబట్టి ఓకే. సో మళ్ళీ దీనికి సంబంధించిన కొత్త ఎస్ఓపి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది, ఓకే. సో మీరు ఇక్కడ చూశారు కదా, ద ఆధార్ ఈజ్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ డాక్యుమెంట్ ఫర్ కరెక్షన్స్ ఇన్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి, ఓకేనా. సో ఇప్పుడు మనము మన డేట్ ఆఫ్ బర్త్ని జాయింట్ డిక్లరేషన్ ద్వారా మార్చుకోవాలంటే ఆఫ్లైన్ ద్వారా మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్గా ఆధార్ పనికిరాదు, ఓకేనా. సో క్లియర్గా మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మనకైతే 16/1/2024 ఈపీఎఫ్ అనేది ఈ సర్క్యులర్ అనేది విడుదల చేస్తుందన్నమాట. సో వీళ్ళు కూడా 22/12/2023లో వీళ్ళకి సర్క్యులర్ ఇచ్చారు, అంటే యుఐడిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈపీఎఫ్కి అనేది ఒక సర్క్యులర్ కూడా పంపించారు. సో దానికి సంబంధించిన ఇప్పుడు వీళ్ళు దీన్ని అమల్లోకి అయితే తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది జాయింట్ డిక్లరేషన్ ద్వారా మీరు కరెక్షన్స్ అంటే మార్చుకోవాలంటే కనుక
మీరు పైన డాక్యుమెంట్స్ మాత్రమే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా స్కూల్ మార్క్ షీటు, లివింగ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, అలాగే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ కానివ్వండి, ఆధార్ తప్ప వేరే ఏ సర్టిఫికేట్ అయినా కానివ్వండి, అట్లాగే సివిల్ సర్జన్ సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆఫ్లైన్ ద్వారా జాయింట్ డిక్లరేషన్ ద్వారా మీరు మార్చుకోవచ్చు. చూసారు కదా. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. ఇక నుంచి మనకి ఆధార్ పనికి రాదు, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటాకి ఆధార్ పనికి రాదు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.